ఈ సమయాన్ని నాకు అనుగ్రహించినటువంటి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని సన్నిధికి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభువుని యేసుక్రీస్తునామములో వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మందిరంలో ఉన్న వాళ్ళందరికీ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? సంతోషంగా ఉన్నటువంటి వారు రెండు చేతులకి దేవుని స్తుతి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని మహాకృపను బట్టి ఈ ఆదివారపు ఆరాధనలో పాల్గొనడానికి దేవుడు మనకు కృపనిచ్చారు. ఇందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఈ దినము పర్యావరణ ఆదివారం. పర్యావరణ ఆదివారం నిజంగానే పర్యావరణం ఆదివారం లాగానే ఉంది. చక్కగా వర్షం వచ్చింది, పొద్దున్నే రాకుండా ఉండే వాళ్ళకు అవకాశాన్ని ఇచ్చింది, వచ్చే వాళ్లకు విశ్వాసాన్ని బలపరిచింది, పని చేసుకునే వారికి ఉత్సాహాన్ని ఇచ్చింది, ఓకే, చదువుకునే వారికి చదువునిచ్చింది, నిద్రపోయే వారికి నిద్రనిచ్చింది. పర్యావరణం అందరికీ అనుకూలంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పర్యావరణ ఆదివారంలో మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే, చూడండి, మన అంశం ఏంటంటే ప్రకృతిలో దేవుని స్వరము వినుడని సృష్టి ఉవాచ. ఉవాచ అంటే ఎప్పుడన్నా విన్నారు ఈ పదం? మా వింటున్నారా? స్తోత్రం దేవునికి. హల్లెలూయా. ఉవాచ అంటే సంస్కృతంలో ఉవాచ అంటే చెబుతుంది అని అర్థం, మాట్లాడుతుంది అని అర్థం, వినమంటుంది అని అర్థం. సో చూడండి, ఆ ప్రకృతిలో దేవుని స్వరము వినండి ఏం చెప్తుంది? సృష్టి చెప్తుంది. ఓకేనా? చూడండి, ప్రకృతిలో దేవుని స్వరము వినుడని సృష్టి చెప్తుంది. ప్రకృతిలో దేవుని స్వరాన్ని మీరు ఎప్పుడైనా విన్నారా? ప్రకృతిలో దేవుని స్వరాన్ని ఎప్పుడైనా విన్నారా? ప్రకృతి అంటే మనం తప్ప మిగతావన్నీ ప్రకృతే. ఓకే, మనం తప్ప మిగతావన్నీ ప్రకృతే. ఈ ప్రకృతిలో దేవుని స్వరాన్ని మనం వినగలగాలి. ప్రకృతిలో దేవుని స్వరము ఉంది అన్న విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రకృతిలో దేవుడు సృష్టించిన సృష్టి అంతటిలో దేవుడు ఉన్నాడు. సృష్టితో మనతో మాట్లాడుతున్నాడు, సృష్టి నుండి మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, మనం చదువుకున్నటువంటి 19వ కీర్తన మొదటి వచనం ఒకసారి సహాయం చేయండి త్వరగా. 19వ కీర్తన మొదటి వచనం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నవి, పగటికి పగలు బోధ చేయుచున్నవి, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుతుంది. చూడండి, ఆకాశములు దేవుని మహిమను వివరిస్తా ఉన్నాయి. ఎప్పుడన్నా విన్నారా? ఆకాశము దేవుని మహిమను వివరించేది మీరు ఎప్పుడన్నా విన్నారా? లేదు కదా. మనుషులు వాక్యం చెప్తా ఉంటే వినడమే కష్టం కదా. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నది. ఆకాశం ఎట్లా వివరిస్తుంది? మనం ఎప్పుడన్నా ఆలోచిస్తే అర్థమవుతుంది కదా. ఎప్పుడన్నా ఆలోచిస్తే అర్థమవుతుంది. చూడండి, ఆ కిందికి వెళితే అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నవి. అంతరిక్షము ఆయన చేతి పనిని తెలియజేస్తున్నాయి. ఇగో దేవుడు చేశాడు అని చెప్తా ఉందట. అసలు దాని గురించి మనం ఆలోచిస్తే కదా, మనం ఆలోచించడం కాదు. చూడండి, కిందికి వెళితే రాత్రికి రాత్రి పగటికి పగలు బోధ చేయుచున్న. పగటికి పగలు చెప్పుకుంటా ఉన్నాయట. మనుషులుగా మనం చెప్పుకోం. చెప్తే నువ్వేంది నాకు చెప్పేదంట. పగలు ఏం చేస్తుందట? ఇంకొక పగలకి చెప్పుకుంటుందట. ఏం చెప్తుంది? పగటికి పగలు బోధ చేస్తా ఉందంట. వాటికి అవి చెప్పుకుంటున్నాయి. పశువులు వాటికి మాట్లాడుకుంటాయి. కుక్క పిల్లలు, పక్షులు, ఆవులు, గేదెలు వాటి పిల్లలతో మాట్లాడుకుంటా ఉంటాయి. గమనించారా మీరు ఎప్పుడన్నా? అంత అవసరమే ఉంది మనకు. అంత అవసరం ఏముంది? చూడండి, పగటికి పగలు బోధ చేయుచున్నవి, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుతున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నవి, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెలుచున్నవి. అసలు సృష్టిలో దేవుని స్వరాన్ని గనక మనం గుర్తుపట్టగలిగితే ప్రతిరోజు దేవుని స్వరాన్ని మనం వింటాం. అర్థమవుతుందా? దేవుని స్వరాన్ని వినడం అంటే మనకు తెలిసిన ఒక భాష ఏంటంటే వాక్యం. ఎవరన్నా వాక్యం చెబుతా ఉంటే
దేవుని స్వరం వినబడుతుందని అనుకుంటాం. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని గమనించగలిగితే, మనము గమనించగలిగితే ఆకాశములు ఆయన గురించి వివరిస్తా ఉన్నాయి, భూమి ఆయన గురించి వివరిస్తా ఉంది, పగలు వివరిస్తా ఉంది, రాత్రి వివరిస్తా ఉంది. పగటికి పగలు బోధ చేసుకుంటున్నాయి, రాత్రికి రాత్రి బోధ చేసుకుంటున్నాయి. మనం మాత్రం బోధ చేసుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టి అంతరిక్షాన్ని, ఆకాశములను మనము గమనించగలిగితే దేవుడు వాటిలో నుంచి మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, మనం చదువుకున్నటువంటి మొదటి పాఠ్య భాగము యోబు గ్రంథము 12వ అధ్యాయము, యోబు గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూడండి. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియచేయును, భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. చూడండి, ప్రకృతి మనకు బోధిస్తా ఉంది. భూమిని గూర్చి ఆలోచిస్తే, చదవన మాటను, భూమిని గూర్చి ధ్యానించిన ఎడల. ఎప్పుడన్నా భూమిని గూర్చి ఆలోచించారా? భూమి గురించి దేవుని వాక్యాన్ని ఎప్పుడన్నా నేర్చుకున్నారా? సృష్టి అంటే పంచభూతములు అంటారు. పంచభూతములు అంటే ఏమేంటి? ఆకాశము, భూమి, గాలి, నీరు, నిప్పు, ఇవి పంచభూతాలు. వీటిలో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు అనేకములు ఉన్నాయి. ఇప్పుడు భూమి ఉంది, భూమి గురించి మనం ధ్యానం చేస్తే దాంట్లో నుంచి మనకేం నేర్పిస్తుంది? భూమికి ఎప్పుడైనా ఏమైనా నేర్పించిందా? భూమి ఏం నేర్పిస్తుంది? భూమిని చూడగానే మనకేం గుర్తు రావాలో తెలుసా? భూమిలో నుంచి భూమి స్థిరంగా ఉండేది. చూడండి, ఒకసారి దాన్ని మనం ధ్యానం చేద్దాం. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధ చేస్తా ఉంది. భూమి స్థిరంగా ఉండేది, అర్థమవుతుందా? మనము నివసించడానికి అనుకూలంగా ఉండేది. భూమి ఆయన మాట వింటుంది. భూమికి ఆజ్ఞాపించినటువంటి ప్రతిదీ కూడా భూమి చేస్తా ఉంది. భూమిలో నుంచి ఆహారం వస్తుంది. భూమిలో నుంచి సర్వస్వము మనం బ్రతకడానికి అనుకూలంగా భూమిని సృష్టించాడు. దానిని ఎందుకు పెట్టాడో తెలుసా? దీన్ని చూసి నువ్వు నేర్చుకొని భూమిని పెట్టాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ భూమిని ధ్యానించిన ఎడల అది నీకు బోధించును, సముద్రములోని చేపలను. చూడండి, భూమిని మనము ధ్యానం చేసినప్పుడు భూమికి ఉన్నటువంటి ఒక ప్రత్యేక లక్షణం ఏంటంటే సహనం ఉంటుంది. భూమి ఎప్పుడైనా మీ మీద తిరగబడ్డదా? ఎప్పుడన్నా భూమిని తన్నారా? భూమి మీద ఎప్పుడన్నా ఊసారా? భూమి మీద ఇంకేమన్నా మలమూత్ర విసర్జనలు చేశారా? భూమి చేపది ఎడ చెప్తాం. అది ఎప్పుడన్నా మిమ్మల్ని తిరగబడిందా? లేదు కదా. అంటే ఇప్పుడు దానిలో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక మంచి పాఠం ఏంటంటే అది విశ్వాసంగా స్థిరంగా ఉండేది, అది మనకు ఆహారాన్ని ఇచ్చేది, విధేయత చూపేది, మనకు ఉపయోగపడేదే కాదు తప్ప మనకు హాని చేసేది కాదు అన్న విషయాన్ని మనము నేర్చుకోవాలి. భూమి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దాని ద్వారా మనకు ఉపయోగం ఉంది, ఓర్పు ఉంది. భూమికి ఓర్పు ఉంది కాబట్టి దాని మీద మనం బ్రతకగలుగుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. భూమి మనకేం చెప్తుందంటే యేసయ్య నన్ను సృష్టించాడు, యేసయ్యకు ఓపిక ఉంది, నేను ఓపిక కలిగి ఉంటాను. నా జీవితాంతం వరకు దేవునికి నేను నమ్మకంగా ఉంటానని భూమి మాట్లాడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇకపోతే ఆకాశాన్ని చూద్దాం. ఆకాశం ఎక్కడుంది? పైన ఉంది. ఎంత దూరం ఉంది? ఎంత వెడల్పు ఉంది? ఎంత పొడవు ఉంది? తెలుసా ఎవరికన్నా? తెలియదు.
అంటే ఆకాశాన్ని చూస్తే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే విశాలమైనటువంటి హృదయం కావాలి. ఆకాశం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటిది? విశాలమైనటువంటి హృదయం. అంటే ఆకాశము కింద ఉన్నటువంటి వారందరికీ ఆకాశము ప్రతిఫలం ఇస్తుంది, నీడనిస్తుంది, కావలసిన ప్రతిదీ అది అనుగ్రహిస్తుంది. కాబట్టి విశాలమైనటువంటి హృదయం కలిగినటువంటి దేవుడు నన్ను సృష్టించాడు కనుక మీ అందరికీ నేను విశాలతను కలగజేసి మిమ్మల్ని అందరినీ కాపాడి ఆకాశాన్ని నేనని దేవుని మహిమను వివరిస్తా ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆకాశం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటిది? భూమి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఓర్పు నేర్చుకోవాలి. ఆకాశం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటిది? విశాలత, అనగా అందరినీ ప్రేమించగలిగినటువంటి మంచి మనసు, అందరికీ ఆతిథ్యం, అందరికీ అవకాశము. మీరు నా వారు కాదు అని అనదు ఆకాశం. ఆకాశం కింద ఉన్నవన్నీ దేవుని సృష్టి. కాబట్టి అందరికీ అవకాశం ఇచ్చే మంచి మనసు, విశాలత కలిగినటువంటి మంచి మనసు ఆకాశానికి. ఇకపోతే నీటి కొరకు, నీరేం చేస్తుంది? నీరు నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటి? నీరేం చేస్తుంది? అవసరతలు తీరుస్తుంది. ఇంకేం చేస్తుంది? నీకు తెలియదు కావచ్చు. ఓకే, మా ఇంట్లో ఉన్న నీళ్ళు ఏం చేస్తుంది అంటే శుభ్రపరుస్తుంది. ఓకే, మీ ఇంట్లో నీళ్ళు ఏం చేస్తుందో నాకు తెలియదు, కానీ మా ఇంట్లో ఉన్నటువంటి నీళ్ళు అయితే మలినాన్ని తీసివేస్తుంది. అపరిశుభ్రతను శుభ్రపరిచే లక్షణము నీటికి ఉన్నది. నీటిని చూడగానే కదా, కాలుకి బురద అంటుంది అనుకో ఎక్కడికి పోతారు? ముక్కుకు చీముడు అంటుంది అనుకో ఎక్కడికి పోతారు? అవునా కదా? మన పాప మాలిన్యము పోగొట్టుకోవడానికి, బాప్తిసం తీసుకోవడానికి కూడా నీటి దగ్గరికి వెళ్ళేది. దేవునికి మహిమ కలుగుతుంది కాక. ఇప్పుడు నీటి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటిదో తెలుసా? నా దేవుడు నన్ను సృష్టించింది అపరిశుభ్రతను తీసివేయడానికి. నా దేవుడు మలినాన్నంతా తీసివేయడానికి తన రక్తాన్ని, తన ప్రాణాన్ని ఇచ్చి అందరినీ పవిత్రపరచాడు. దేవుడు నన్ను సృష్టించింది ఎందుకో తెలుసా? అపరిశుభ్రంగా ఉన్నటువంటి వారిని శుభ్రపరచడానికి దేవుడు నన్ను నియమించాడని దేవుని సృష్టి మనకు బోధిస్తా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. భూమికి ఎంత సహనం ఉందో ఆయన నమ్మినటువంటి బిడ్డలకు అంత సహనం ఉండాలి. ఆకాశానికి ఎంత విశాలత ఉందో మనము కూడా శత్రువులను సహితము ప్రేమించగలిగినటువంటి విశాలమైనటువంటి హృదయం కలిగి ఉండాలి. ఇకపోతే మీరు ఎంత పాపినైనా క్షమించగలిగినటువంటి, ఎంతటి దాన్ని ఏమంటారు, మలినము, అపవిత్రత కదా. చూడండి, ఆ అపారమైనటువంటి పాపములు చేసినటువంటి ఒక వ్యభిచార స్త్రీ యేసయ్య దగ్గరకు తీసుకొచ్చారు. రాళ్లతో కొట్టి చావగొట్టాలి. యేసయ్య ఏం చేస్తాడో తెలుసా? క్షమించేసి వెళ్ళిపోమన్నాడు. అంటే ఎన్ని పాపాలు చేసినా క్షమించగలిగినటువంటి లక్షణం యేసయ్యకు ఉంది. నువ్వు ఎంత మురికితో ఉన్నా ఆ మురికిని పోగొట్టగలిగినటువంటి శక్తి నా దగ్గర ఉందని నీరు మనకు తెలియజేస్తా ఉంది. అట్ ద సేమ్ టైం మనం కూడా మన మీద ఎంత ద్రోహం చేసినా, మనకెంత కీడు చేసినా ఆ కీడుని ఒక్క మాటలో తొలగించేంత శక్తి మనం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. నేను సృష్టించినటువంటి నీరే మలినాన్ని కడిగి వేస్తా ఉంటే, నా స్వరూపంలో నిర్మింపబడినటువంటి నీవు ఇతరులు చేసినటువంటి పాపాలను, తప్పిదములను ఎందుకు క్షమించలేకపోతున్నా అని ఆ నీటిని చూడగానే క్షమించే మనసు, శుద్ధి చేయగలిగినటువంటి మనసు, మనలో ఉన్నటువంటి మలినాన్ని తీసివేసుకోవాలనే లక్షణము మనం నీటి నుంచి నేర్చుకోవాలి. ఇంకా నీరు ఏం చేస్తుందంటే జీవాన్ని ఇస్తుంది. ఓకేనా? ఒక చెట్టు, ఒక పంట పండాలంటే నీరు అవసరమైనది. నీరు ఎన్నో రీతులుగా మనం వాడుకుంటాం. దాహాన్ని తీర్చేది నీరు. కాబట్టి ఆ నీటిని చూడగానే దేవుని లక్షణాలు నీటిలో ఉన్నాయని మనం గమనించి ఆ నీటి ద్వారా మనము దేవుని పాఠాన్ని నేర్చుకోవాలి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇకపోతే నాలుగవది ఏంటది? గాలి. గాలి ద్వారా మనకున్నటువంటి ఉపయోగాలు, గాలి ద్వారా మనకున్న ఉపయోగాలు, మనం బ్రతకాలి అంటే మనకేం కావాలి? గాలి కావాలి. ఓకేనా? చల్లదనం కావాలంటే గాలి రావాలి. సో
ఈ గాలికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ప్రతి జీవిని బ్రతికించగల శక్తి ఉంది గాలికి కదా. ఏ జీవైనా ఊపిరి పీల్చుకొని బ్రతుకుతాయి. గాలి లేకుండా ఏ జీవన బ్రతుకుతుందా? ఊపిరి లేకుండా, ఈ జీవ వాయువు లేకుండా ఏ జీవన బ్రతుకుతుందా? ఏ జీవి బ్రతకదు కదా. ప్రతి జీవిలో ఉండేటువంటి ఆ సృష్టి ఏదయ్యా అంటే గాలి. అనగా మనము గాలి లాంటి వారిగా ఉండాలి. అంటే అట్ట కూడా అనుకుంటారు కదా. మరి గాలికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఇతరులను బ్రతికించగలిగినటువంటి శక్తి. మనం బ్రతకాలి, ఇతరులను బ్రతికించాలి. చచ్చిపోయే వారిని బ్రతికించే శక్తి ఎవరికి ఉంది? గాలికి ఉంది కదా. ఎమర్జెన్సీ కదా పెడతారు, ఐసీయూలో ఆక్సిజన్ పెడతారు, ఎమర్జెన్సీ కదా. 108 అంబులెన్స్ లో కూడా ఉండేది ఏంటిదంటే ఆక్సిజన్ సిలిండర్ ఉంటుంది. సో ఎందుకంటే ఆ గాలి పెడితేనే, గాలి కూడా పీల్చుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికి గాలిని అందిస్తే వారు బ్రతుకుతారు. ఈ గాలి అనేకులను చచ్చిపోయే వారిని బ్రతికిస్తూ ఉంటే మనం ఎందుకు చంపుతాం? సూటిపోటు మాటలతోటి వాళ్ళు నువ్వు అన్న మాటకి చచ్చిపోతారు అంతే. ఇక మనం డైరెక్ట్గా అంటాం, నువ్వు ఎందుకు బతుకుతుందో అది అంటాం. మన నోట ఆ గాలికి ఉన్నటువంటి శక్తి లేదు, కానీ చంపేసే శక్తి మన మాటకుంది. ఈ గాలి మనకు బోధించేది ఏంటంటే ఒకరిని బ్రతికించమని బోధిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. కనుక మనం బ్రతుకుదాం, గాలిని ఆస్వాదించి మనం బ్రతుకుదాం. దేవుడు మనకు బ్రతుకునిచ్చినందుకు ఇంకొకరికి బ్రతుకునిద్దాం. దేవునికి మహిమ కలుగునుగా. చచ్చిపోయే స్థితిలో ఉంటే వారికి 4 మంచి మాటలు చెప్పి వారిని బ్రతకనిద్దాం. అలా గాలి నుంచి మనము దేవుని మాటలు నేర్చుకోగలిగినటువంటి జ్ఞానముతో నింపబడాలి. దేవునికి స్తోత్రం. ఇకపోతే అగ్ని ఉంది. అగ్ని ఏం చేస్తుంది? కాల్చి పడేస్తుంది. మన గాలి ఎట్లుండాలో తెలుసా? మంట మండేదాన్ని ఆర్పివేసే గాలిగా ఉండాలి, కానీ చిన్న మంటను ఊది గట్టిగా మంట మండే గాలిలాగా మనం ఉండకూడదు. ఓకేనా? మంటలను ఆర్పివేసే గాలిలాగా ఉండాలి. ఈ మంట మలినాన్ని కాల్చివేసే శక్తి మంటకు ఉంది. ఓకేనా? మంట అంటే ఏంటో తెలుసా? పరిశుద్ధతకు గుర్తు. వాడు నిప్పురా, అమ్మాయి నిప్పు అంటారు. నిప్పు అంటే ముట్టుకుంటే కాలిపోతావనే కాదు, అంత పరిశుద్ధంగా ఉన్నారని అర్థం. నిప్పును చూడగానే మనకేం గుర్తు రావాలి తెలుసా? ఆ నిప్పులాగా నేను పరిశుద్ధంగా బ్రతకాలని దేవుడు వాక్యం ఆ నిప్పును పెట్టినందుకో తెలుసా? నేను సృష్టించినటువంటి నిప్పే అంత స్పష్టంగా, అంత పవర్ఫుల్ గా ఉంటే నా రూపంలో సృష్టించినటువంటి నీవెందుకు అంత పవర్ఫుల్ గా ఒక నిప్పులాగా ఉండలేకపోతున్నావు? ఆ నిప్పు మనకు బోధిస్తుంది, ఇగో నేనే నిప్పులాగా ఉన్నాను, దేవునికి పనికిరాను, మీరు దేవునికి పనికొస్తారు నిప్పులాగా ఉంటే. దేవునికి మహిమ కలుగునుగా. ఆ నిప్పు మనకు బోధిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా, భూమి వలె ఓపిక కలిగి, ఓర్పు కలిగి, ఆకాశం వలె విశాలత కలిగి, నీరు వలె జీవాన్నిచ్చి మలినాన్ని కడిగివేసి, గాలి వలె ఇంకా ఇతరులను బ్రతికించి, నిప్పు వలె పరిశుద్ధత కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. అందుకే సృష్టిలో చూస్తున్నటువంటి పంచభూతాల నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు మీరు గమనిస్తే, ధ్యానిస్తే, ఆలోచిస్తే అంతరిక్షములు దేవుని మహిమను వివరిస్తా ఉన్నాయి. చూడండి, అంతరిక్షము గ్రహాలన్నీ ఒకే క్రమశిక్షణలో తిరుగుతూ ఉన్నాయి. ఉన్నాయా లేవు? ఏ చిన్న మిల్లీ సెకండ్ తప్పినా ఈ ప్రపంచం నాశనం అయిపోతుంది. తెలుసా మీకు? ఒక మిల్లీ సెకండ్ గనక ఎవరు చేసే పని వాళ్ళు చెయ్యకపోతే ప్రపంచం నాశనం అయిపోతుంది. ఈ సృష్టికి ఒక క్రమం ఉంది. ఉదయాన్నే సూర్యుడు రావాలి, సాయంత్రాన్ని అస్తమించాలి, వానాకాలంలో వాన రావాలి, ఎండాకాలంలో ఎండ రావాలి, చలికాలంలో చలి రావాలి, ఇంకేం రావాలి?
మనకి ఏది కావాలంటే అది రావాలి కదా. ఉడకపోసినప్పుడు గాలి రావాలి, రావాలన్నా వద్దా? బాగా వేడి ఎక్కువ ఉన్నప్పుడు వర్షం పడితే బాగా అని అనుకుంటారు, రావాలి. ఒక క్రమం అనేది దేవుడు సృష్టిలో పెట్టాడు. ఆ క్రమాన్ని దేవుడు చూపెడుతున్నాడు. ఆ సృష్టి చెప్తుంది, ఇగో నేను క్రమాన్ని పాటిస్తున్నా. అయ్యో పిచ్చి మనుషులారా, మీరెందుకు క్రమాన్ని పాటించలేకపోతున్నారని సృష్టి మనకు బోధిస్తా ఉంది. నువ్వు లేచిన లేవకపోయినా సూర్యుడు లేవాల్సిందే. లేవాలన్నా వద్దా? మీరు 12 దాకా పడుకున్నా సూర్యుడు పడుకుంటే కుదరదు, లక్షల కోట్ల మంది చచ్చిపోతారు. ఇంకో విషయం చెప్పనా, నువ్వు పడుకున్నా కూడా చచ్చిపోతాడు. నేను పడుకుంటే ఎట్లా చచ్చిపోతారు అంటే, నువ్వు ప్రార్థన చేస్తే లక్షల మంది బ్రతుకుతారు. నీకు ఆ విషయం తెలియదు. నువ్వే లేచి ఒక చిన్న ప్రార్థన, ప్రభువా మా కుటుంబాన్ని, మా గ్రామాన్ని, మా దేశాన్ని కాపాడని ఒక్క సెకండ్ చేసినటువంటి ప్రార్థన కొన్ని వేల మందిని బ్రతికిస్తాడు. అందుకే యోన పండుకుంటే ఒక అన్యుడు వచ్చి, నావికుడు వచ్చి లేపుడు, ఓయి నిద్రపోతా, ఏం పోయే కాలం వచ్చిందిరా నీకు, పండుకుంటున్నవేంద్రా అనిపించాడు కదా. ఆ సూర్యుడు వేకునే లేవకపోతే కోటాను కోట్ల జీవరాశులు సృష్టి నాశనమైపోతాయి. ఈరోజు నీ ద్వారా అనేక మంది నాశనం కాకుండా వేకునే లేచి ప్రార్థన చేసే శక్తిని కలిగి ఉండు. సూర్యుడే లేస్తా ఉంటే, సూర్యుడికి పరలోకం లేదు తెలుసా మీకు? సూర్యుడికి పరలోకం వచ్చే అవకాశం లేదు, చంద్రుడికి పరలోకం వచ్చే అవకాశం లేదు. అసలు సూర్య చంద్రులన్నీ దేవుడు లయం చేస్తాడు, వాటిని అన్నింటిని పాడు చేస్తాడు. మరి ఎవరు వచ్చేది? మనుషులని. అవి క్రమాన్ని పాటిస్తూ ఉంటే మనమేమో అక్రమాన్ని పాటిస్తున్నాం. ఈ అక్రమం చేసే వాళ్ళు పరలోకానికి వెళతారా? వెళ్ళరు. అందుకే సృష్టి ఏం చెప్తుందంటే, దేవుడు మమ్మల్ని సృష్టించి ఒక క్రమాన్ని నేర్పి మాకు చెప్పాడు ఒక్కటే ఒక మాట. ఆ మాట ప్రకారంగా వేల కోట్ల సంవత్సరాలైనా ఆ మాటను మేము తప్పకుండా వింటున్నాం అని సృష్టి మనకు బోధిస్తుంది. మరి మనం ఎందుకు వినట్లేదు? అసలు అయ్యగా చెప్తేనే వినరు, ఇంకా సృష్టి చెప్తే వింటారా? మాట్లాడే మనిషి చెప్తేనే వినరు, కానీ మాట్లాడని సృష్టి చెప్తే వింటారా? జ్ఞానం కలిగినటువంటి వారు సృష్టిని విచారిస్తారు. జ్ఞానం కలిగినటువంటి వారు సృష్టిలో కూడా దేవుని స్వరాన్ని వినగలుగుతారు. దేవునికి మహిమ కలుగుతారు. సృష్టిలో కూడా దేవుని స్వరూపాన్ని చూడగలుగుతారు. సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు. ఆయన చెప్పినట్టుగా సృష్టి వింటుంది అనే ఆలోచన కలిగినటువంటి వారు సృష్టిలో దేవుని స్వరాన్ని వింటారు. దేవునికి మహిమ కలుగుగా. సృష్టిలో సృష్టింపబడిన ప్రతి సృష్టము ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. మనం నిల్చున్నటువంటి భూమి, మనకు నేడుగా ఉన్నటువంటి ఆకాశం, మనం పీల్చుతున్నటువంటి గాలి, ఇవన్నీ నీకు బోధ చేస్తున్నాయి. ఇవన్నీ నీతో మాట్లాడుతున్నాయి. నన్ను సృష్టించాడు దేవుడు నిన్ను బ్రతికించమని గాలి మాట్లాడుతుంది. నేను గనక దేవుడు చెప్పినట్లుగా నీ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి మరలా రాకపోతే నువ్వు చచ్చిపోతావు బిడ్డ. నాకు దేవుడు ఆ మాట చెప్పాడు, నేను నిన్ను బ్రతికిస్తున్నా అని ఆ గాలి మనతో మాట్లాడుతుంది. నీరు దేవుడు సృష్టించాడు. ఓ నీరా, నా బిడ్డలకు పోయి బోధ చెయ్యి అంటే నీకు దాహం కాగానే ఆ నీళ్లు లోపలికి వెళ్ళి నీ దాహాన్ని ఆర్పివేస్తున్నాయి. నేను గనక వచ్చి నీకు దాహాన్ని తీర్చకపోతే నువ్వు చచ్చిపోతావు బిడ్డ. దేవుడు నాకు నీ దాహాన్ని తీర్చమని చెప్పాడు. ఈ దాహాన్ని తీర్చుకున్న నీవు ఎంతమంది దాహం కలిగినటువంటి వారికి దాహార్తిని తీస్తున్నావు అని ఈ సృష్టి నిన్ను అడిగితే నువ్వు నేనేం సమాధానం చెప్తా? దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా ఉండండి, ఓకేనా? దేవుని పిల్లలుగా ఉండడం నేర్చుకోండి. కాస్త భయము భక్తి కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పంచభూతాలు మనతో మాట్లాడుతున్నాయి. ఈ పంచభూతాలు మనతో మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధ కలిగి విన్నటువంటి వారితో దేవుడు మాట్లాడి వాళ్ళని సరి చేస్తాడు. గాడిద మాట్లాడితే బిలాము సరివ్వలేదా? అయ్యాడా లేదా? ఈ సృష్టిని శాసించగలిగినటువంటి అధికారం కూడా దేవుడు మనకి ఇచ్చాడు. మోషే ప్రార్థిస్తే కదా మన్నా కురిచింది, సముద్రం కూడా ఆగిపోయింది. సృష్టిని శాసించగలిగినటువంటి అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. అది మనతో మాట్లాడుతుంది. ఆ మాటల్ని మనం నేర్చుకొని
దాన్ని ఆధీనంలో ఉంచే శక్తిని పొందుకొని దేవుని మహిమపరచాలి. దేవునికి మహిమ కలుగుందాక. ఇంకపోతే చూద్దాం, సృష్టి గురించి మనం నేర్చుకుందాం. లూకా సువార్త 12వ అధ్యాయం, మనం చదువుకున్నటువంటి సువార్త పాఠ్య భాగంలో నుంచి లూకా సువార్త 12వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చూడండి. కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు కోయవు, గరిసలేదు, ఆయనను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. చూడండి, పక్షుల కంటే మనం మరి ఎంతో శ్రేష్ఠులు. పక్షులకి ఏం లేవట? మరల చదువు మాటను, పక్షులకి ఏం లేవట? అవి విత్తవు, కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు. మనకేమేమి ఉన్నాయి? మనకు అన్నీ ఉన్నాయి. అతి ప్రాముఖ్యంగా ఏముందో తెలుసా? బ్యాంక్ అకౌంట్ ఉంది. ఇప్పుడు కొట్లు గరిసెలు లేవు కానీ బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి. ఎవరికి చూసినా ఫోన్ పేలు ఉన్నాయి, గూగుల్ పేలు ఉన్నాయి. ఉన్నాయి లేవా? అవి మాత్రం ఉండాలి. ఒకవేళ పని చేయట్లేదు అనుకో, డేటా బ్యాలెన్స్ లేదనుకో, 30 తిప్పలు పడతాం. ఎందుకు? అది మనకు అవసరం. కానీ చూడండి, ఈ పక్షులకు ఏమి లేవట? అవి విత్తవు, కోయవు, అయినను దేవుడు వాటిని, చూడండి, పక్షుల్ని చూసినప్పుడు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు వీటికి ఏమీ లేవు. ఇంత హాయిగా పొద్దునే లేసి కిలకిలా అని దేవుడిని స్తుతిస్తూ ఆరాధిస్తూ చక్కగా వాటికి ఇచ్చిన దేవుడిచ్చిన బ్రతుకును ఆనందంగా గడుపుతూ ఉంటాయి. అవునా కదా? వాటిని చూసినప్పుడు మనకెందుకు అనిపించలేదు? ఆఫ్టర్ ఒక్క రోజులో లేదా కొన్ని రోజులలో చచ్చిపోయే ఈ పక్షులే ఇంత ఆనందంగా ఉంటే, వాటికంటే మీరు శ్రేష్ఠులు అని దేవుడు మనల్ని అన్నప్పుడు మనం ఎందుకు ఆలోచించాలి? మనం ఎందుకు చింతించాలి? ఆ మాట అంటాడు, మీరు చింతించడం వలన ఎవరు ఒకవేళ ఆలోచన, నేను ఎంత పట్టుకున్నా, నేను ఎప్పుడు పెరుగుతున్నామోనని ఆలోచించి 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 మూరడు పెరుగుతారా? పెరగలేరు కదా. పెరుగుతారా? మరి ఆ పక్షులే అంత ఆనందంగా సంతోషంగా ఉన్నప్పుడు మీకెందుకు చింత అని దేవుడు అంటున్నాడు. ఇప్పుడు పక్షుల నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మాకు గరిసె లేదు, మాకు కొట్లు లేవు, మేము సంపాదించుకునేది లేదు, మేము విత్తేది లేదు, కోసేది లేదు, ఈ రాత్రికి మాకు పొట్టెన్నా నిండిద్దని ఆలోచన మాకు లేదు. ఏ రోజుకు కావాల్సినటువంటి ఆశీర్వాదాలు దేవుడు పక్షులకి ఇస్తున్నాడు. శ్రేష్టమైనటువంటి వాళ్ళని, మనల్ని సృష్టించి దేవుడు ప్రతిరోజు పక్షుల్ని పోషిస్తూ ఉంటే మనల్ని ఎందుకు పోషించడు? అలాంటి ఆలోచన నిజంగా మనుషులకు ఉందా? ఆదివారం ఎగ్గొడితే అమ్మో, పని మానేసి గుడికొస్తే ఇంకా ఉందా? ఎందుకు చింత? దేనికి చింత? దేనికి? పని పోతుందని, డబ్బులు పోతాయని, ఫంక్షన్ పోయిద్దని చింత. నువ్వు ఎన్ని తీసుకొచ్చి ఆదివారం సంపాదించి పెట్టినా అవి చిల్లి సంచిలో వేసినటువంటి డబ్బులాగానే ఉంటది. నువ్వు ఎన్ని లక్షలు సంపాదించుగాక, ఆదివారం దేవుని సన్నిధిని వదిలిపెట్టి నువ్వు ఎన్ని సంపాదించు, నీకు గరిసె, బ్యాంక్ అకౌంట్, నీ కొట్లు అన్ని ఆదివారం సంపాదించినన్ని ఫుల్గా నిండిపోతాయి. అంతే కదా? ఆదివారం సంపాదించినవన్నీ నిండిపోతాయి ఫుల్గా. పక్షులు వాటికి ఎంత సంతోషం, ఎంత ఆనందం. అవేం చెప్తాయి తెలుసా? మమ్మల్ని దేవుడు సృష్టించింది ఎందుకో తెలుసా? మా జీవిత కాలం అంతా సంతోషంగా ఆనందంగా బ్రతకడానికి. మాకు ఇవాళ ఉంది, రేపు లేదనే బాధ మాకు లేదు, మాకు పరలోకం కూడా లేదు. దేవుడు మాకు ఇచ్చినటువంటి బ్రతుకు సంతోషంగా గడుపుతామని పక్షులు చక్కగా ఉదయాన్నే లేచి దేవుణ్ణి స్తుతిస్తాయి. వాటికంటే శ్రేష్టమైనటువంటి మనము వాటి వల్లే సంతోషంగా ఆనందంగా బ్రతకలేకపోతున్నాం. ఎప్పుడు చూసినా ఏదో ఒక చింత, ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ మనసులో పెట్టుకొని కుళ్ళిపోయి కృషించి ఏమైనా లాభం ఉందా? పరలోకం పోతామంటే అది కూడా లేదు. మరి ఎందుకు? మీరు చింతించడం వలన ఏమైనా 3 ఎత్తు పెరుగుతారా? మీరు చింతించడం వలన ఏమైనా ఒక ఇంటర్గా తెలుపు కానీ నలుపు కానీ మీరు చేయగలరా? మీరు ఏం చేయలేరు. మీరు ఎందుకు చింతించేదాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. కిందికి వెళితే చూడండి, ఆ కిందికి వెళితే అన్నిటికంటే
27 వచ్చిన ఒకసారి చూడు. పువ్వులేలాగూ ఎదుగుచున్నవో ఆలోచించడి, అవి కష్టపడవు వడకవు, అయినను సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము అలంకరింపబడలేదు. ఎవరు గొప్ప? సొలొమోను గొప్ప, పువ్వు గొప్ప? ఎవరు గొప్ప? దేవుడు వాటికి ఇచ్చినటువంటి జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించి చచ్చిపోతాయి. ఒకటే రోజులో అవి పుష్పిస్తాయి, సాయంకాలం వరకు వాడిపోతాయి. వాటికి ఏం లేవట, చదవండి ఆ మాటను. వాటికి ఏం లేవట, అవి కష్టపడేది లేదు, ఓడికేది లేవు, ఇంటికి తీసుకొచ్చుకునేది లేదు. చూడండి, అంత పెద్ద జ్ఞానవంతుడైనా ఒక పువ్వు కంటే తక్కువేట. దేవుడు ఎవరికి ఆధిక్యతనిచ్చాడు? పువ్వులకు ఆధిక్యతనిచ్చాడు. ఒక్క రోజులో పుట్టి చచ్చిపోయేదానికి అంత ఆధిక్యతనిస్తే మనం ఎన్ని సంవత్సరాలు బ్రతికేది? మనకు చావలేదండి. ఒక్క రోజులో చచ్చిపోయే పువ్వుతో మనకు సంబంధం ఏంటి? మనం ఎన్ని సంవత్సరాలు బ్రతకాలి? అసలు మనకు చావే లేదు. దేవునికి మహిమ కలుగును గాక. యుగ యుగాలు దేవుడితో గడపాల్సినటువంటి మనము ఎలా బ్రతకాలి? సంతోషంగా, ఆనందంగా బ్రతకాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి భూమి మీద ఆయుష్ కాలం సంతోషానందాలతో గడపాలంటే అదే పువ్వు మనకు నేర్పించేది. పువ్వు అంటే ఇష్టపడినటువంటి వాళ్ళు ఉంటారు ఎవరన్నా? అందరికీ ఇష్టమే. అది మగవాళ్ళకి ఇష్టమే, ఆడవాళ్ళకి ఇష్టమే, చిన్నపిల్లలకి ఇష్టమే, ముసలోళ్ళకి ఇష్టమే. మీరంటే ఎవరికైనా ఇష్టమా? గులాబీ పువ్వు తీసుకొచ్చి ఎంతమందికి ఇష్టం అంటే అందరికి ఇష్టమే. ఇందులో గులాబీ పువ్వు నాకొద్దు అనే వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? అనరు. అవునే కదా? మరి ఎందుకు అంత తేడా వచ్చింది అని అంటే అవి కష్టపడేది లేదు, ఒడికేది లేదు. మనం కష్టపడతాము, ఒడుగుతాము. దేవుడు మనకి ఇచ్చినటువంటి జీవితాన్ని దేవుడికి ఇష్టమైనట్టుగా బ్రతకాలి. కాబట్టి ఈ పువ్వు మనకు నేర్పించే విధానం ఏంటంటే, ఒక్క రోజులో వాడిపోయే పువ్వుకు దేవుడు అంత సౌందర్యాన్ని ఇస్తే యుగ యుగాలు ఆయనతో ఉండే మనకు ఇంకెంత సౌందర్యాన్ని ఇవ్వాలి కదా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథంలో ఉంటుంది, మనకెంత సౌందర్యం తెలుసా? ఎంత? ఒక పాట ఉంటుంది, సూర్యుని ధరించి చంద్రుని మీద నిలచి. విన్నారా పాట ఎప్పుడన్నా? ఆ ప్రకటన గ్రంథంలో సంఘాన్ని దేవుడు వర్ణిస్తూ ఉంటాడు. మనకున్న సౌందర్యం ఎంతో తెలుసా? అంత అందమైనటువంటి సౌందర్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ సౌందర్యము ఎప్పటి వరకు తెలుసా? యుగ యుగాలు ఆయనతో ఉండడానికి కొరకు. ఒక పువ్వును చూసి, ఓ పువ్వ, ఒక్క రోజులోనే నువ్వు ఇంత సంతోషంగా జీవితాన్ని గడిపిస్తున్నావే, మరి యుగ యుగాలు దేవునితో, సర్వోన్నతుడైన సర్వసృష్టికర్త అయిన దేవునితో ఉండే నేనెంత సంతోషంగా ఉండాలి? ఆ పువ్వుని చూసి మనం సంతోషాన్ని అనుభవించడానికి, దేవుని మహిమపరచడానికి సిద్ధంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా కిందికి పోతే చూడండి, 27 వచనం నుంచి 30 వచనం ఒకసారి చూడండి. ఈ లోకపు వీటన్నింటినీ వెతుకుదురు, ఇవి మీకు కావలసినవి మీ తండ్రికి తెలియను. మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి, దానితో కూడా అనుగ్రహింపబడును. చిన్న మంద భయపడుకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టం ఉన్నది. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. అక్షయమైనటువంటి ధనాన్ని సంపాదించుకోండి. అక్కడికి దొంగలు రావు, చిమ్మిట కొట్టదు. మీ ధనం ఎక్కడుండునో మీ ప్రాణం అక్కడ ఉంటుంది. మన ధనం ఎక్కడుంది చెప్పండి. ఇక మా ధనం బీరువాలో ఉందండి, మా ధనం బ్యాంకులో ఉందండి. ఓకే, ఇక్కడ దేవుడు అడిగే ధనం ఏంటో తెలుసా? అక్షయమైనటువంటి ధనాన్ని మీరు సంపాదించుకోండి. ఒక పువ్వులాగా అందరినీ ప్రేమించండి, అందరినీ అందరు ఇష్టపడేలా మీ ప్రవర్తనను మార్చుకోండి. అప్పుడు మీ ధనం అక్కడ ప్రతిఫలం అక్కడ ఉంటుంది. అది అక్షయమైనటువంటి ధనం. అక్కడ మన ధనం ఉంటే మన ప్రాణం అంతా అక్కడే ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? మీ ధనం ఎక్కడుందో మీ ప్రాణం అంటే ఈ లోక సంబంధమైనటువంటి ధనం కాదు,
ఆ ధనం, ఒకవేళ ఈ లోక సంబంధమైన ధనాన్ని నువ్వు ప్రేమిస్తే ఆ ధనంతోటే ఉంటావు. ఎలిషా గారు అన్నారు కదా గ్యాజీతో, నీ ధనము నీతో నశించును కదా. ఈ లోక సంబంధమైనటువంటి వాటి విషయాలలో సృష్టి ఎప్పుడు ఆశించదు. మనం కూడా అంతే. ఇహలోక సంబంధమైనటువంటి వాటి కొరకు మనం ఆశపడితే దేవుడు సంతృప్తి అయినటువంటి జీవితాన్ని మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఇకపోతే ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఒక విషయాన్ని జ్ఞాపకం చేసి వాక్యాన్ని ముగించడానికి ఇష్టపడతాను. చూడండి 22వ ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము మొదటి వచ్చిన ఒకసారి చూడండి. మొదటి వచ్చిన మెరయునట్టియు జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునందు ఆ పట్టణపు రాజవీధి మార్గమున ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవల ఆవలను జీవవృక్షముండెను. అది నెలలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించు. ఇక్కడ ఒక నది ఉంది. ఏ నది? మరలా చదవండి. 22వ అధ్యాయము మొదటి వచ్చింది. స్ఫటికము వలె మెరయునట్టి జీవజలముల నది. రైట్, ఇక్కడ ఒక నది ఉంది. ఆ నది ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది? దేవుని సింహాసనం మీద నుండి ప్రవహిస్తుంది. ఎక్కడికి ప్రవహిస్తుంది? ప్రతి స్థలానికి ప్రవహిస్తుంది. ఆ నదికి ఇరువైపులా ఒక చెట్టు ఉంది. ఏం చెట్టు అది? జీవవృక్ష ఫలముల చెట్టు. ఈ జీవవృక్ష ఫలముల చెట్టు ఎవరి కొరకు నిర్మించబడింది? మన కొరకు, మనుషులందరి కొరకు నిర్మించబడింది. ఈ జీవవృక్ష ఫలాలను తినడానికి అధికారము కలిగినటువంటి వారు ఎవరయ్యా అంటే జీవ గ్రంథంలో పేరు రాయబడినటువంటి వారు. అసలు ఈ జీవవృక్ష ఫలము మొట్టమొదట్లో దేవుడు ఆది కాండములోనే సృష్టించాడు. ఆది కాండములో సృష్టించి అక్కడ పెడితే ఆ జీవవృక్ష ఫలాలను తినడానికి అర్హతను కోల్పోయాడు. చూడండి ఒక్కసారి ఆది కాండము 3వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూడండి. నీవు నీ భార్య మాట విని తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివి కనుక. చూడండి, ఎందుకు నేల శపింపబడినది అంటే చేయకూడని పని చేశారు, చేయొద్దన్న పని చేశారు కాబట్టి. అలా చేయడాన్ని బట్టి నేల శపింపబడింది. ఒకప్పుడు ఈ సృష్టి ఎంత రమ్యంగా ఉండేదో, చాలా రమ్యమైనదిగా సృష్టి ఉండేది. ఆ రమ్యమైన దాంట్లో గచ్చ పొదలు, ముండ్ల తుప్పలు మొలవడానికి గల కారణం ఎవరయ్యా అంటే మనిషి. ఆదాం మీద నెట్టేస్తారు. మనిషి తప్పిదప్పు చేయడాన్ని బట్టి ఆ ముండ్ల తుప్పలు గచ్చ పొదలు మొలిచాయి. చదవండి కిందికి వెళితే, నీ నిమిత్తము నేల శపింపబడినది. ఎందుకు ఇలా ఇంత ఎండలు భయంకరంగా కొడుతున్నాయంటే కారణం ఏంటి? మనిషిని బట్టి. మనిషి చేయాల్సిన పని చేయక చేయరాని పని చేయడాన్ని బట్టి వాతావరణము బహుభయంకరంగా మారిపోయింది. దేవుడు ఆజ్ఞాపించాడు అంతే. ఎందుకు భయంకరమైనటువంటి వర్షాలు, ఎందుకు భయంకరమైనటువంటి చలి అంటే మనిషి తప్పిదము చేయడాన్ని బట్టి అలా మారింది. చదవండి కింది చదివితే 5 కాండ 3వ అధ్యాయం. ప్రయాసముతోనే దాని పంట తిందు, ముండ్ల తుప్పలును గచ్చ పొదలను మొలిపించును. పొలములోని పంట తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు అది సంగతి. ఎందుకు ఈ సృష్టిలో దేవుడు మనల్ని ఉంచి ఆ సృష్టిని శాపగ్రస్తంగా మార్చాడు? మనల్ని కాదు. శాపం ఎవరికి? సృష్టికి శాపం కలిగింది. చదవండి ఆ మాటను. నీ నిమిత్తము నేలను శపించుచున్నాను అంటాడు దేవుడు. 19వ వచనం, 3వ అధ్యాయము 19వ వచనం.
ఆ, ఆ, ఆ. 17వ వచనం నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ఎవరి ద్వారా? ఈ భూమి పాడుగడానికి గల కారణం మనిషి. ఓకేనా? మనం దేవుని మీద నెట్టేస్తాం. దేవుడు మంచి ఎండనే ఇచ్చాడు, కానీ మన సొంత తెలివితేటలు ఉపయోగించి ఓజోన్ పొర దెబ్బతినేలా తయారు చేసి గ్రహాలన్నీ పంపించి మనకి శాటిలైట్ పంపించి మాకు నెట్ స్పీడ్ రావాలని దాన్ని పెంచేసి స్పీడ్ని పెంచి ఓజోన్ పొర దెబ్బతినేటట్టు చేసి టెక్నాలజీ పెంచుకొని ఎండలు ఎక్కువ వచ్చేటట్టు చేసుకున్నాం. అది ఎవరికి నష్టం? ఎవరు చేసిన తప్పు? అయితే అక్కడ ఏం చేశాడంటే దేవుడు వీళ్ళు చేసిన తప్పిదం, అసలు వీళ్ళు తప్పు చేయకుండా ఉంటే అక్కడే జీవవృక్ష ఫలాలు ఉన్నాయి, పక్కనే ఉన్నాయి. వాటిని తింటే చక్కగా ఉండేది, చెప్పినట్టు వింటే బాగుండేది. పక్కనే మందిరం ఉంది, మందిరానికి వచ్చి చక్కగా ప్రార్థన చేసుకుంటే బాగుండేది. కానీ పక్కనే ఉంటది కానీ మందిరానికి రాదు. పక్కనే జీవవృక్ష ఫలం ఉంది కానీ తినలేదు. ఏం చేశారు? దూరంగా ఉన్నటువంటి మంచి చెడ్డల ఫలాన్ని ఇచ్చే చెట్టును మాత్రము ఆశ్రయించారు. ఇప్పుడు నేల శపింపబడినది. ఈ జీవవృక్ష ఫలాలకు దేవుడు ఏం చేశాడు? అగ్ని జ్వాలలను, కెరూబు సెరూపులను అడ్డము పెట్టి వారిని ఆ పొలములో నుంచి, తోటలో నుంచి వెళ్ళగొట్టారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? శాపగ్రహితమైనటువంటి స్థలాల్లోనికి వెళ్ళిపోయారు. అయితే ఆయన వచ్చి మనల్ని రక్షించి మనల్ని కాపాడి అదే జీవవృక్ష ఫలాలను ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు ఆ జీవజల నది ఆయన సింహాసనం మీద నుండి ప్రవహిస్తా ఉంది. ఆ నది పక్కన ఏమున్నాయి? జీవవృక్షాలు ఉన్నాయి. అవి నెలకు కాపులు కాస్తాయట. ఇప్పుడు చదవండి 22వ అధ్యాయం. నెలకు కాపులు కాస్తాయట. 12 నెలలకు 12 కాపులు కాస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ జీవజల నది ఏదో తెలుసా? వాక్యం అనే జీవజల నది ఆయన సింహాసనం మీద నుంచి నదిలాగా ప్రవహిస్తా ఉంది. ఈ నదికి ఆవల ఈవల జీవవృక్ష ఫలాలు ఉన్నాయి. 2 వైపులా వాక్యాన్ని అందించి వాక్యాన్ని వినగలిగినటువంటి, ఆరాధన చేయగలిగినటువంటి ఆ జీవవృక్ష ఫలాలను దేవుడిచ్చాడు. వాటిని అనుభవిస్తే ప్రతి నెల నీ ఇంట్లో కాపు ఉంటుంది. నీ ఇంట్లో ప్రతి నెల ఆశీర్వాదమే ఉంటుంది. ఎలా? నెల నెల దేవుని ఆశీర్వాదాలు ఎలా వస్తున్నాయో ఈ జీవవృక్ష ఫలాలను తిన్నటువంటి వారి కుటుంబాలలో ప్రతి నెల ఆశీర్వాదాలతో నింపబడుతుంది. దేవునికి మహిమ కలుగుగాక. ఈ సృష్టి మన గురించి బాధపడుతుంది. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం ఒకసారి చూడండి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 19వ వచనం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో పేరి చూచుచున్నది. చూసారా? ఎవరి కొరకు సృష్టి ఎదురు చూస్తుందట? ఎవరు దేవుని బిడ్డలు? ఆయన రూపంలో ఉన్నటువంటి వారందరూ దేవుని బిడ్డలు. వీరందరూ ఏం చేయబడాలని? రక్షింపబడాలని సృష్టి ఆశతో చూస్తుందట. నీరు చూస్తా ఉంది, నా దగ్గరకు వచ్చి ఎంతమంది బాప్తిసం తీసుకుంటారని నీరు ఎదురు చూస్తా ఉందట. అయ్యో, ఈ బిడ్డలు పాడైపోతున్నారు, నేనున్నా కదా శుద్ధంగా, వీరి పాపాలను కడిగేసుకోవడానికి నేనున్నానని ఆ నీరు చెప్తా ఉంది. గాలి చెప్తా ఉంది, నేను గనక ఆపేస్తే నువ్వు చచ్చిపోతావురా, నేను ఉన్నప్పుడే బాప్తిజం తీసుకో అని ఆ గాలి చెబుతా ఉంది. ఈ సృష్టి మన కొరకు మిగులు ఆశతో ఎదురు చూస్తా ఉంది. 22వ వచనం చూస్తే చూడండి, అదే 8వ అధ్యాయం 22వ వచనం చూడండి. సృష్టి యావత్తు ఏకగ్రీవముగా మూలుగుచ్చు. చూసారా? ఏం చేస్తుందట? మనము రక్షింపబడాలని, మనము మందిరానికి రావాలని, మనం వాక్యం చదవాలని, మనం ప్రార్థన చేయాలని, చెడలవట్లు మానేయాలని, దేవునికి ఇష్టంగా బ్రతకాలని సృష్టి ఏం చేస్తుందట? ప్రసవ వేదన పడుతుంది. ఎవరు పడుతున్నారు? సృష్టి అండి. మీ కొరకు ఎంత బాధపడుతుందో తెలుసా? ఈ గాలి, ఈ నీరు, ఈ ఆకాశము, ఈ భూమి, ఈ అగ్ని, మనమందరము రక్షింపబడాలని అది ఆశపడుతుంది.
ప్రసవ వేదన పడుతుందట. అందుకే సృష్టి గురించి ఆలోచిస్తే ఆయన మహిమ అర్థమవుతుంది, ఆయన జ్ఞానము మనకు అర్థమవుతుంది. అందుకే వాక్యం చదువుతూ ఉంటే సృష్టి మన కొరకు ఎంత బాధపడుతుందో ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలం. చూసారా, ప్రసవ వేదన పడుతుందట. మనం రక్షింపబడితే అది చూడాలని ఆశపడుతుందట సృష్టి. మనమందరము దేవుని సన్నిధిలో ఉంటే, మీ కొరకే మమ్మల్ని సృష్టించాడు దేవుడు, మీరందరూ రక్షింపబడి ఆయన సన్నిధికి వెళ్తే మేము సంతోషిస్తాం. మన ఇంట్లో కోడి ఉంది, కోడిని కోసుకొని తింటాం. అది ఎందుకు బ్రతికేది? మన కోసమే. దానికోసం దాని పిల్లల కోసం కాదుగా బ్రతికేది. ఎవరి కోసము? మన కోసము బ్రతుకుతుంది. సృష్టి కూడా అంతే, మన కోసమే బ్రతుకుతుంది, దానికోసం అది బ్రతకట్లేదు. సృష్టి దేవుని చేత సృష్టింపబడింది. మనము ఆ సృష్టిని తేరు చూసి ఆ సృష్టిలో నుంచి దేవుని మాటలు మనం అంగీకరించి ఆలకించి మనం రక్షింపబడితే ఈ సృష్టి సంతోషిస్తుందట. ఈ సృష్టి సంతోషిస్తుంది. మన ద్వారా ఈ సృష్టి పాడైపోయినందువలన మనం రక్షింపబడిన తర్వాత ఈ భూమిని లయం చేసి క్రొత్త భూమిని, క్రొత్త ఆకాశాన్ని మనకి ఇస్తాడు. చూడండి, పేతురు రాసినటువంటి 2వ పత్రిక ఒక మాట జ్ఞాపకం చేస్తాను. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం ఒకసారి త్వరగా సహాయం చేయండి. 3వ అధ్యాయము 10వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. ఆకాశములు మహావేంద్రముతో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేంద్రముతో లయమైపోవును, భూమియో దాని మీద ఉన్న కాలిపోవును. కృత్యములు, భూమి మీద దాని మీద ఉన్న కృత్యములన్నీ కాలిపోతాయి. ఎందుకొరకు తెలుసా? మనమే సృష్టిని పాడు చేశాం. అయినా మనల్ని దేవుడు ఏమనట్లే, సృష్టినే పాడు చేస్తున్నాడు. దేవుడు సృష్టిని పాడు చేసి వాటినన్నింటిని తీసివేసి మరలా క్రొత్త భూమిని, క్రొత్త ఆకాశాన్ని మనకి ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సృష్టిని గూర్చి మనము నేర్చుకొని దేవుణ్ణి మహిమపరిచే బిడ్డలుగా మనం ఉందాం. సృష్టి దేవుణ్ణి మహిమపరుస్తుందండి. సృష్టి మన కొరకు ఆశపడుతుంది. సృష్టి మనం రక్షింపబడాలని ప్రసవ వేదన పడుతుంది. అందుకే ఒక నది బయలుదేరింది ఆకాశంలో నుంచి, ఆయన సింహాసనం మీద నుంచి. ఆ నదికి ఇరువైపుల జీవవృక్ష ఫలాలను ఇచ్చాడు దేవుడు. అది నెల నెల కాపు కాస్తుంది. ఆ నెల కాపు కాసే జీవవృక్షం వలె మనము కూడా ప్రతి నెల, ప్రతిరోజు, ప్రతి సంవత్సరం ఆయనకు ప్రతిఫలం ఇచ్చే, ఫలాలనిచ్చే బిడ్డలుగా మనం ఉండాలి. సృష్టిలో ఉన్న ప్రతి దాని గురించి మనం నేర్చుకోవాలి. సృష్టి అంతా దేవుణ్ణి మహిమపరుస్తుంది, మనం మహిమపరచట్లేదు. సృష్టిని తేరు చూస్తే దేవుని యొక్క ప్రత్యక్షత సృష్టిలో కనబడుతుంది. నీటిలో, ఆకాశములు, భూమిలు, అగ్నిలు, గాలిలు ఆయన స్వరం ఉంది. ఆయన స్వరాన్ని గుర్తుపట్టగలిగితే గాలితో దేవుడు నీతో మాట్లాడతాడు. యోగుతో మాట్లాడలేదా? సుడిగాలిలో వచ్చి మాట్లాడండా లేదా కదా? వర్షము ద్వారా వచ్చి దేవుడు మనతో మాట్లాడతాడు. పిడుగు ద్వారా వచ్చి దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన పని నెరవేరుస్తుంది సృష్టి. మనం ఎందుకు ఆయన పనిని నెరవేర్చలేకపోతున్నాం? కాబట్టి జీవజల నదిని మనం అనుభవించాలి. జీవవృక్ష ఫలాలను మనం అనుభవించాలి. ప్రతి నెల మనం కాపు కాయాలి. దేవునికి ప్రతిఫలాలు అందించే బిడ్డగా ఉండాలి. అందుకే అతడు నీటి కాలువల ఎవరైనా నాటబడినదై ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వల్లే ఉంటాడు. మనం ఎలా ఉండాలో తెలుసా? నీటి కాలువలు ఎవరైనా నాటబడిన చెట్టు వల్లే మనం ఉండాలి. కానీ ఎండిపోయిన చెట్టులాగా, దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితంలాగా మనం ఉండకూడదు. సృష్టి మనతో మాట్లాడుతుందన్న విషయం ఇంగిత జ్ఞానము మనం కలిగి ఉంటే ప్రతి గాలిలోను, ప్రతి నీటిలోను, అగ్నిలోను
దేవుని స్వరాన్ని మనం వినొచ్చు. అలా మనం ప్రతి క్షణం మనల్ని మనం బలపరుచుకుంటూ దేవుణ్ణి మహిమపరుస్తూ సృష్టి ద్వారా మనం జ్ఞానవంతులంగా మార్చబడుతూ దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉందాం. అలాంటి కృప దేవాది దేవుడు మనకు అందరికి అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం. కృప కనికరం కలిగిన దేవా, ఘనమైన మనకు వందనాలు. ఈ సృష్టి మాతో మాట్లాడుతుందయ్యా. ఈ సృష్టి మీ మహిమను వివరిస్తుంది, మేము తెలుసుకోలేకపోతున్నాం. కనుక ఈ దినము ఆకాశము మాతో మాట్లాడుతుంది, మీ మాటలు వివరిస్తుంది. భూమి మాతో మాట్లాడుతుంది, మీ మాటలు వివరిస్తుంది. నీరు, అగ్ని, ఆకాశం అయ్యా, ఇవన్నీ మీకు లోబడుతున్నాయి ప్రభు, మాతో మాట్లాడుతున్నాయి, మీ మహిమను వివరిస్తున్నాయి. మేమే తెలివి లేనివారు, నా పిల్లలు తెలివి లేనివారు, నా పిల్లలు తెలివి లేనటువంటి వారు. యెషయా గ్రంథంలో ప్రభు మీరు సెలవించినట్లు, అవునయ్యా, నా మీద తిరగబడి ఉన్నారు, నన్ను పాడు చేస్తున్నారు, నేను ఇచ్చిన సృష్టిని పాడు చేస్తున్నారు, నేను ఇచ్చిన సృష్టిని అనుభవిస్తున్నారు, కానీ అందులో ఉన్నటువంటి నా యొక్క మర్మాన్ని వారు తెలుసుకోలేకపోతున్నారు. అయ్యా, ఈ దినము మా కళ్ళు తెరిచినందుకే వందనాలు, మా మనోనేత్రాలు తెరవజేసినందుకు వందనాలు. ఇక నుంచి సృష్టిలో ఉన్నటువంటి ప్రతి సృష్టము ద్వారా మీ మాటలు వినగలిగినటువంటి జ్ఞానం మాకు అనుగ్రహించి, సృష్టి వలె మేము మర్యాదగా నడుచుకుంటూ, క్రమంగా నడుచుకుంటూ, సృష్టి వలె మిమ్మల్ని మహిమపరుస్తూ, ఆకాశ పక్షుల వలెను, గడ్డి పువ్వుల వలెను, ఒక గాలి వలె, నీరు వలె, అగ్ని వలె, ఆకాశము వలె, భూమి వలె, పంచభూతముల వలె, ఈ సృష్టిలో ప్రతి సృష్టము వలె మిమ్మల్ని మహిమపరిచే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేసి, ఈ సృష్టి ద్వారా మాకు బుద్ధి నేర్పినందుకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మేము తప్పిపోకున్నట్లుగా ఈ సృష్టిని మాకు పెట్టి ప్రతి సృష్టంలో నుంచి మాతో మాట్లాడుతూ మమ్మల్ని సరిచేస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇక నుంచైనా మేము తప్పిపోకుండా సృష్టికి లోబడుతూ, సృష్టిని అయా మేము ధ్యానం చేస్తూ మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నిత్యరాజ్యానికి మేము వారసులుగా మమ్మల్ని సిద్ధపరిచి, బలపరిచి, మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకుంటారు. యేసయ్య శక్తి కలిగిన నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.